హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేర్ ప్రెజెంటెడ్ బై అమర్నాథ్ కంచర్ల. ఈ వీడియోలో నేను మీతో చర్చించే అంశం ఏమంటే విద్యకు సంబంధించిన భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి చర్చిద్దాం. ముందుగా మన భారత రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు మన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అనగా డ్రాఫ్ట్ కమిటీ యొక్క అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పబడుతుంది. భారత రాజ్యాంగం పూర్తి కావడానికి మనకు దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుమారుగా పట్టింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. కానీ అమల్లోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26వ తేదీన. ఆ రోజునే మనందరం కూడా గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకుంటాం, మనందరికీ తెలిసిన విషయమే. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉన్నాయి. ప్రస్తుతం 444 ఆర్టికల్స్, 72 షెడ్యూల్స్, 22 భాగాలు సుమారుగా ఉన్నాయి. విద్యకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ చూద్దాం. మొదటగా ఆర్టికల్ 14. ఇది చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. ఈ ఆర్టికల్ 14ను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 14 ముఖ్యంగా సమానత్వం గురించి చెప్తుంది. సమానత్వం అనే పదంలో 4 అక్షరాలు ఉన్నాయి. అదేవిధంగా ఆర్టికల్ 14లో కూడా 4 అనే నంబర్ ఉంది, కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే మంచం యొక్క కోళ్ళు మనకి 4 ఉంటాయి. ఈ మంచం యొక్క కోళ్ళు 4 కూడా సమానంగా ఉన్నప్పుడే ఆ మంచం సమతలంగా ఉంటుంది. అంటే ఈ 4 అనే నంబర్ను మనం సమానత్వానికి ఈ విధంగా గుర్తుగా పెట్టుకోవచ్చును. నెక్స్ట్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే కులము, మతము, జాతి, లింగము మరియు ప్రాంతీయ వివక్షత యొక్క నిర్మూలనను తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 15 అనగా 5 అనే నంబరు కనిపిస్తుంది. ఇది ఏం తెలియజేస్తుందంటే 5 యొక్క వివక్షత నిర్మూలనను తెలియజేస్తుంది. ఆ 5 ఏమంటే 1 కులము, 2 మతము, 3 జాతి, 4 లింగము, 5 ప్రాంతము. ఈ 5 ఆర్టికల్ 15లోని 5తో అనుసంధానం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 16. ఈ ఆర్టికల్ 16 ఏం తెలియజేస్తుందంటే భారత ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశాలకు హామీని ఇస్తుంది. ఈ ఆర్టికల్ 16ను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ 16 అనగా అందులో 16 అంటే 6 అనగా 6. ఈ 6ను సూపర్ 6గా గుర్తుపెట్టుకోండి. సూపర్ 6 అనగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 అనే ప్రోగ్రాంని ప్రకటించింది. ఈ సూపర్ 6లో ఉన్నటువంటి అంశాలను పొందడానికి అర్హత గల రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమానమైన అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 17. ఈ ఆర్టికల్ 17 దేని తెలియజేస్తుందంటే అంటరానితనం నిషేధం గురించి తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 17ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ ఆర్టికల్ 17లో 7 అనే నంబరు ఉంది. 7 అనే నంబర్ అనగానే మనకు చాలా విషయాలు గుర్తుకొస్తాయి. ఉదాహరణకి 7 రంగులు, తర్వాత 7 కొండలవాడు, ఇలాగనమాట. అంటే 7 కొండల వానికి అంటరానితనం అంటూ ఉండదన్నమాట. తన దగ్గర ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి వివక్షత లేకుండా తన యొక్క
ఆశీర్వాదాన్ని అందిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఏడుకొండల వాడిని అంటరానితనం నిషేధానికి మనం గుర్తుగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 21A. ఈ ఆర్టికల్ 21A దేని తెలియజేస్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆర్టికల్ 21A అనగా అందులో మనకి ఏ అనే లెటరు బ్రాకెట్లో కనిపిస్తుంది. ఈ కాలంలో ప్రాథమిక విద్య ABCDలతో మొదలు పెడతారు కాబట్టి ఆ విధంగా ఏ అనే లెటర్ను గుర్తుపెట్టుకోవచ్చు. తద్వారా 21Aని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 24. ఈ ఆర్టికల్ 24 దేన్ని తెలియజేస్తుందంటే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన మరియు నిషేధం గురించి తెలియజేస్తుంది. అనగా 14 సంవత్సరాల లోపు బాల బాలికలను ప్రమాదకర కర్మాగారాలలో మరియు పనులలో నియమించడం నిషేధిస్తుంది. ఈ ఆర్టికల్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు రోజులలో చిన్నపిల్లలతో వెట్టి చాకిరీ చేయించడం అనేది ఎక్కువగా ఉండిందనమాట. ఆ పిల్లలతో 24 అవర్స్ పనులు చేపించేవాళ్ళు. ఈ 24 అవర్స్లోనే 24తో ఈ ఆర్టికల్ 24ను ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 25. ఈ ఆర్టికల్ 25 దేన్ని తెలియజేస్తుందంటే ప్రతి వ్యక్తి కూడా తనకు ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 25 అనగా మనం డిసెంబర్ 25ను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 25 అనేది ఒక మతానికి చెందిన పండుగ. ఈ ఆర్టికల్ నచ్చిన మతాన్ని స్వీకరించమని తెలియజేస్తుంది కాబట్టి ఇలా మతానికి సంబంధించిన పండుగతో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 29. ఈ ఆర్టికల్ 29 ఏం తెలియజేస్తుందంటే మైనారిటీ భాషలు సంస్కృతుల పరిరక్షణలో భారతదేశంలోని పౌరులు ఏ వర్గం వారైనా వారి యొక్క భాషల మరియు సంస్కృతుల యొక్క పరిరక్షణకు హక్కులను కలిగి ఉంటారు అని ఈ ఆర్టికల్ 29 తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 29ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్ మైనారిటీ భాషలు మరియు సంస్కృతుల పరిరక్షణకు హక్కును కలిగి ఉంటారని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ సంస్కృతి అనే పదంలో మనకు రు అనే ఒత్తు వస్తుంది. దీన్ని మనం చూసినట్లయితే తిరిగేసిన 9 రూపంలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం గుర్తుపెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 31. ఈ ఆర్టికల్ 31 దేన్ని తెలియజేస్తుందంటే భాష లేదా మతం ఆధారంగా మైనారిటీలుగా వర్గీకరించబడిన వారు తమ భాష సంస్కృతుల యొక్క అభివృద్ధి కోసం విద్యాలయాలు ప్రారంభించి నడుపుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది ముఖ్యంగా భాష లేదా మతం ఆధారంగా విశ్వవిద్యాలయాలు ఏర్పరచుకుంట గురించి తెలియజేస్తుంది. విశ్వవిద్యాలయంలో విశ్వం అనే పదం గమనించినట్లయితే విశ్వం అనగా మనకు ప్రపంచం అనే అర్థం వస్తుంది. ఇక విశ్వంలో ఎక్కువ భాగం మనం చూసినట్లయితే శూన్యంగా ఉంటుంది. శూన్యం అనగా 0 కాబట్టి ఈ 0 ఆర్టికల్ 30లో ఉంది కాబట్టి ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక బ్రాకెట్లో ఉన్న 1ను విశ్వం ఉన్నది ఒకటే కాబట్టి ఆ విధంగా 1ను కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32ను రాజ్యాంగ పరిహార హక్కుగా పిలుస్తారు. ఇది దేన్ని తెలియజేస్తుందంటే
రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలను, కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి పౌరుడికి కల్పిస్తుంది. ఈ ఆర్టికల్ 32ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్ 32ను గమనించినట్లయితే 32లో 2 అనేది మనకు రాజ్యాంగ పరిహారపు హక్కులో ఉన్నటువంటి కావత్తు మాదిరి కనిపిస్తుంది. ఆ విధంగా కావత్తును 2తో గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 45. ఈ ఆర్టికల్ 45 దేన్ని తెలియజేస్తుందంటే 6 సంవత్సరాల లోపు పిల్లల యొక్క విద్య, పౌష్టికాహారం అందించడానికి సంబంధించిన ఆర్టికలు. ఈ ఆర్టికల్ 45ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. మనకి అంగన్వాడీ కేంద్రాలలో 4 సంవత్సరాల పిల్లలకి, 5 సంవత్సరాల పిల్లలకి మరియు 6 సంవత్సరాల పిల్లలకి పౌష్టికాహారం అందిస్తారు. కాబట్టి ఈ విధంగా 4, 5, 6ను ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో 4, 5 అనగా ఆర్టికల్ 45. నెక్స్ట్ ఆర్టికల్ 46. ఈ ఆర్టికల్ 46 దేన్ని తెలియజేస్తుందంటే ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి ఆర్థికపరమైన ప్రగతికి మరియు వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని సామాజిక అన్యాయం నుంచి, అన్ని రకాల దోపిడీల నుంచి కాపాడాలి అని తెలియచేస్తుంది. ఈ ఆర్టికల్ 46ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గము అన్నప్పుడు ఇక్కడ వర్గము అనగా 2 యొక్క వర్గం తీసుకోవాలి. 2 యొక్క వర్గం ఎంత? 2 × 2 4 అవుతుంది. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల వారి ఆర్థికపరమైన ప్రగతికి అన్నప్పుడు ఆర్థిక అనే పదంలో గమనిస్తే ఆర్ అనే అక్షరం వినిపిస్తుంది. ఆ విధంగా ఆర్ అనగా 6 కాబట్టి 46ను గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 337. ఈ ఆర్టికల్ 337 దేన్ని తెలియజేస్తుందంటే ఆంగ్లో ఇండియన్ విద్యాలయాల ప్రయోజనం కోసం ప్రత్యేకమైన గ్రాంట్లు మరియు సదుపాయాలు కల్పించాలి అని తెలియచేస్తుంది. ఈ ఆర్టికల్ 337ను ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఆంగ్లో ఇండియన్ విద్యాలయాల ప్రయోజనం కోసం ప్రత్యేక గ్రాంట్లు అన్నప్పుడు ఇక్కడ అనే అక్షరం ప్రయోజనంలో ఒకసారి, ప్రత్యేక గ్రాంట్లు అనే పదంలో ఇంకోసారి 2 సార్లు రావడం గమనిస్తాము. ఇక్కడ అనగా ప్రధాన సంఖ్యలు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఆర్టికల్ 337ను గమనించినట్లయితే అక్కడ 337 ఉన్నాయి. ఇవి 3 విడివిడిగా చూసిన ప్రధాన సంఖ్యలుగానే ఉంటాయి, లేదా ఆ మూడింటిని కలిపినా కూడా మనకి 13 వస్తుంది. 13 కూడా ఒక ప్రధాన సంఖ్య కాబట్టి ఆ విధంగా అనే అక్షరాన్ని ప్రధాన సంఖ్యలుగా గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 350A. ఈ ఆర్టికల్ 350A ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక పాఠశాల స్థాయిలో మాతృభాషలలో బోధన జరపడానికి సదుపాయాలు కల్పించాలి అని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేటి కాలంలో ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకి విద్యాభ్యాసం ABCDలతో మొదలు పెడుతున్నారు. అలా ABCDలతో మొదలు పెట్టకుండా పిల్లల యొక్క విద్యాభ్యాసాన్ని ఓనామాలు లేదా ఆలతో మొదలు పెట్టాలి, అంటే వారి యొక్క మాతృభాషతో మొదలు పెట్టాలి అని తెలియజేస్తుంది. ఇక్కడ ABC అంటే ఆర్టికల్ 350లో ఏ అనే అక్షరం ఉంది కాబట్టి ఈ ఏ అనే అక్షరాన్ని ABCDలతో అనుసంధానం చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ నంబర్ 351. ఈ ఆర్టికల్ నంబర్ 351 దేన్ని తెలియజేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకొని
దేశమందలి పలు భాషల సమ్మేళనానికి కృషి చేయాలి అని తెలియచేస్తుంది. ఈ ఆర్టికల్ 351ను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్ 351లో 3 మరియు 5 మరియు 1 అనే సంఖ్యలు ఉన్నాయి. ఈ 3, 5, 1ను మనం అడిషన్ చేస్తే మనకు 9 వస్తుంది. 9 అనగా సెప్టెంబర్ మంత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనగా సెప్టెంబర్ మంత్ యొక్క నంబర్ కూడా 9 కాబట్టి. ఇక 3, 5, 1ను మనము మూడింటిని మల్టిప్లై చేస్తే మనకు 3 × 5 × 1 చేస్తే మనకు 15 అనే నంబర్ రావడం జరుగుతుంది. ఇందులో నుంచి ఒక నంబర్ను తీసేస్తే 14 వస్తుంది. అక్కడ 9 అనగా సెప్టెంబర్ అని గుర్తుపెట్టుకున్నాం కదా, ఇక్కడ 14 అనగా సెప్టెంబర్ 14 అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సెప్టెంబర్ 14ను మనం జాతీయ హిందీ దినోత్సవంగా జరుపుకుంటామని మనందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈ ఆర్టికల్ 351ను ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఒక్కసారి చూస్తే ఈ కోడ్స్ మీకు గుర్తుండకపోవచ్చు. కావున ఈ వీడియోను 2-3 సార్లు చూస్తే కనుక ఈ కోడ్స్ అన్నీ కూడా మీకు ఎక్కువ కాలం గుర్తుండేదానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.